హాయ్ గైస్, వీడియో తీసుడు కారణం ఏంటంటే కొంచెం ఎమోషన్ కొంచెం ఇట్లుంది. ఏంటంటే నేను ఫోన్ తీసుకుని ఉండే 17 ఐఫోన్. అంటే అందరు అనుకుంటారు వీడు రిచ్ అయిపోయాడు సంపాదించుకొని ఎందుకు వేస్ట్ ఖర్చు అనుకుంటారు, కానీ దానికి తీసుకున్న కారణం ఒక స్టోరీ ఉంది. ఇంకా నేను చెప్తా, కంటిన్యూ చూడండి వీడియో మొత్తం, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నా ఫోన్ ఇది ఉండే, ఈ ఫోన్ ఉండి 5 years నుంచి ఉండే. ఫస్ట్ ఈఎంఐ అంటే నా పేరు మీద తీసుకున్నాడు, ఇది నా ఫ్రెండ్ ఇప్పించింది నరేష్. వానికి ఈఎంఐ 23 months పెడితే వాడే కొన్ని మంత్స్ కట్టుకున్నవాడు. తర్వాత వాడిన యూట్యూబ్ ఇట్లా దీంట్లో తీసిన షూటు ఏడికి పోయినా ఇది నా ఫోన్ నాతో ఉంటుండే. అయితే కొన్ని రోజులు ఏమైంది, 5 years అవుతుంది. 5 years తర్వాత మధ్యలో ఒకసారి ఫోన్ కింద పడ్డది, పలిపోయింది, డిస్ప్లే మొత్తం పోయింది. డిస్ప్లే మొత్తం పోయినాక తర్వాత వేయించిన, ట్రై చేసిన. అయితే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కొన్ని రోజులు అయినాక మళ్ళీ డిస్ప్లే పోయింది, మళ్ళీ వేయించిన, మళ్ళీ డిస్ప్లే పోయింది, మళ్ళీ వేయించిన. ఇది ఎంత ఎందుకని నా ఫ్రెండ్ నాకు మోటివేషన్ చేసింది. నేను సేవింగ్ చేసుకున్న అమౌంట్ ఉండే, ఆ అమౌంట్ తోటి ఫోన్ తీసుకో, ఐఫోన్ తీసుకో, నీకు ఎప్పటి నుంచో ఆశ ఉంది కదా, తీసుకో, ఎందుకు ఆపి దీన్ని ఎందుకు రిపేర్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి. అయితే నాకు ధైర్యం అంటే డేర్ చేయలేదు నేను, ఎందుకు మనకి ఇంత అమౌంట్ పెట్టి కొనుగోలు అవసరమో మనకి అని నేను అనుకున్నాను. తర్వాత నాకు మోటివేషన్ చేసడం వల్ల నా దగ్గర పైసలు గిట్లా లేకుండే. ఫస్ట్ థింగ్, నేను సేవింగ్ చేసుకున్న అమౌంట్ నాకు బయట ఉండే అమౌంట్, నేను అప్పుడప్పుడే తీసుకోవాలన్నా కానీ తీసుకోలేకపోయినా. తర్వాత అప్పుడు మనకు దసరాకి ఆఫర్లు ఉన్నాయి అని చెప్పారు, సరే అని పోయినా. నేను స్టోర్కి పోయి చూసిన ఫోన్ తీసుకుందామని. స్టోర్కి పోయి ఒక 3 times స్టోర్కి పోయి రిటర్న్ వచ్చిన. అంటే చేతిలో ఫోన్ పట్టుకొని అమౌంట్ ఉన్నా లేకపోయినా కొనలేకపోయినా సిచ్యువేషన్ అంతా అట్లా అందే. నాకు ఫస్ట్ థింగ్ నాకు మోటివేషన్ చేసుకోవడం వల్లనే నేను డేర్ చేసి స్టోర్కి పోయినా, అంటే ఇక గ్రేట్ అనుకో అది. తర్వాత లాస్ట్ టైం మొన్న రీసెంట్గా ఒక 1 month బ్యాక్ నేను అంటే ఎట్లయినా ఫిక్స్ అయిపోయినా అంటే ఫోన్ తీసుకుంటా అని అనుకోలే, పోయి చూద్దాం, ఇది ఒకసారి ట్రై చేద్దాం, ఏడ తక్కువ వస్తుంది ఎంత అని పోయి సిటీలోకి ఏం పోయినా తీసుకున్నా ఫోన్. అయితే ఫస్ట్ పోయి ఫోన్ అడిగినాక 83,000 అన్నారు. సరే అని చెప్పినుండే. అయితే దాని ఈఎంఐ ఏంది, ప్రాసెస్ ఏంది అంటే నా కార్డు మీద, అంటే నా పేరు మీదనే. ఎవరిని అడిగినా ఎవరు కార్డు ఇయ్యాడు. ఫస్ట్ థింగ్, మనకి ఎవడు ఇస్తాడు ఏమనుకుంటాం, మీరు కడతాడో అని ఎవడు ఇయ్యాడు. తర్వాత నేను మన వాళ్ళని ఇలా అడిగినా సెట్ కాలేదు. తర్వాత నేనే పోయి నా కార్డు మీద నేను సిబిల్ తీసుకున్నా. అయితే సిబిల్ తీసుకుందామన్నా కానీ సిటీలో మనకి లోకల్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటేనే ఇస్తారు. దానికి ఇట్లా ఒక రోజు బ్యాంక్ అకౌంట్, ఆ ఏరియాలో బ్యాంక్ అకౌంట్ తీసుకొని, మా ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఏరియాలో అలా లింక్ పెట్టుకొని నా బ్యాంక్ అకౌంట్ తీసుకొని దానికి ఒక డే ఖరాబ్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే కొన్ని డేస్ తర్వాత ఫోన్ మళ్ళీ డిస్ప్లే పోయిందంటే మళ్ళీ సపరేట్గా ఇది అట్లనే పెట్టి ఫోన్ తీసుకోవడానికి ఫస్ట్ థింగ్. తర్వాత పోయిన స్టోర్కి పోయి నా కార్డు మీద 45,000 వస్తా అంటే సరే 45,000 వస్తుందని మిగతాది 50,000 కట్టమన్నాడు. 50,000 కట్టాలంటే నా దగ్గర లేకుండే. మా ఫ్రెండ్ 50,000 అనగానే సరే బిల్ చేసేది మొత్తం అని చెప్పి 50,000 నా కార్డు మీద ఆమె అమౌంట్ కట్టేసినారు. కట్టినాక ఫస్ట్ ఇది ఫోన్ ఇదే 17. ఎప్పటి నుంచో ఉండే ఆశ, తీసుకుంటా అది దాన్ని తీసుకున్నా. అంటే ఎంత సంతోషంగా అంటే ఫుల్. 17 ఇది పాత ఫోన్, కొన్ని 5 years నుంచి ఇదే వాడుతున్నా. ఇప్పుడు 6 years నుంచి, మొన్న నుంచి డిస్ప్లే చేంజ్ చేయించుకొని వాడినా. ఇప్పుడు ఇదే ఫోన్ మనది. ఇప్పటి నుంచి వీడియోస్ అయినా ఇవైనా ఇదే తీస్తాం. అంటే ఎందుకు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే, నిజంగా నేను ఫోన్ కొనాలంటే కొన్ని రోజుల నుంచి ఆలోచించుకున్నా. అందరూ అన్నారు ఫోన్ అవసరమా, నీకు ఐఫోన్ వేస్ట్, ఇది వేస్ట్, అది వేస్ట్. నా ఆశ ఉండే ఫస్ట్ థింగ్. నాకు డేర్ చేసుడు వల్ల నేను ఫోన్ తీసుకున్నాను. లేకపోతే నాకు సపోర్ట్ చేయకుండా ఉంటే నేను అసలు ఫోన్ ఇట్లా తీసుకోకు, ఇదే ఫోన్ చేయించుకొని ఇదే వాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఈ ఫోన్ తీసుకుంటే ఒక రేంజ్ వచ్చింది, ఇప్పుడు ఒక వేరే వచ్చింది. కానీ గ్రేట్, ఒక్కొక్కసారి డేర్ చేయాలి. డేర్ చేస్తుంటే ఒక వేరే ఉంటుంది. లేదు ఇట్లనే ఇట్లనే చేసుకుంటా అంటే చేయలేము. ఒక్కసారి ఒక స్టెప్ ఎక్కాలి. స్టార్టింగ్ OnePlus ఉంటుండే, మా అక్క నాకు ఒక గిఫ్ట్ ఇచ్చిన ఉండేది. తర్వాత అది వాడి తర్వాత అయిపోయింది, దాని సర్వీస్ అయిపోయింది. అది ఇట్లా ఒక 2 years అట్లా వాడినండి, అయిపోయింది. ఈ ఫోన్ ఇట్లా వాడు డేర్ చేస్తేనే వాన్ కార్డు మీద ఇప్పించిన వాడు, తీసుకోరా ఉండని, ఎందుకు ఇంకా పాత ఫోన్ వాడుతున్నావు అది అని చెప్పి ఈ ఫోన్ ఇట్లా డేర్ చేస్తేనే తీసుకున్నా. అంటే డేర్ చేసే మనకు ఫ్రెండ్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్, మనకు సపోర్ట్ చేయాలి. ఏమి ఇవ్వకపోయినా కానీ మనకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. నిజంగా సపోర్ట్ చేస్తే మనం ఏమైనా చేస్తాం. ఫస్ట్ థింగ్, సపోర్ట్ చేయకుండా అరే వద్దురా నువ్వు ఫోన్ తీసుకోకరా అవసరం లేదని అంటే మనం తీసుకోలేము. ఫస్ట్ థింగ్, మనకు ఎవడన్నా భయం అంటే అరే తీసుకోరా మంచిగా ఉంటుంది అని ఎవడన్నా మనకు మోటివేషన్ చేసి ధైర్యం చెప్తే పక్కా తీసుకుంటాం.
మీకు ఇట్లా ఫ్రెండ్స్ వాళ్ళని ఉంటే కామెంట్ అయితే వేయండి. యాక్చువల్లీ ఇది మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇంట్లో ఇప్పించినారేమో బ్రో అందుకే మాకు చెప్తున్నాను కాదు. ఇది నేనే ఫస్ట్ ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని కొన్న పైసలు ఇవి. మమ్మీని ఎప్పుడు నేను దమ్దమ్ చేయలే, మా ఇంట్లో వాళ్ళని దమ్దమ్ చేయలే. మీరు ఇట్లా ఏమైనా కొనాలనుకున్నా కానీ మీ ఓన్గా మనం ఒక పొజిషన్ వచ్చినాక మనమే కొనుక్కోవాలి. మమ్మీ వాళ్ళని అడిగేసి అయిపోయింది కెపాసిటీ. కావాలంటే మనమే మమ్మీ వాళ్ళకి పెట్టాలి కానీ మమ్మీ దగ్గరికి మనం తీసుకోవద్దు. ఎప్పుడైనా మమ్మీ వాళ్ళని దమ్దమ్ చేసి తీసుకోవద్దు. ఫస్ట్ మీకు ఎంత ఉన్నా కానీ మీరు ఎంత కొనాలన్నా కానీ మీరే కొనుక్కోండి ఫస్ట్. తర్వాత ఇప్పుడు స్కూల్స్ ఇట్లా హాలిడేస్ వచ్చినాయి కదా, పిల్లలకి ఇట్లా చెప్తున్నా, పిల్లలు మీరు ఇట్లా ఫోన్ ఊకే చూడకూరి. ఇప్పుడు డ్యాన్స్ క్లాసెస్ ఈ గేమ్స్ ఇవి ఆడుకోరు కానీ ఫోన్ పట్టుకొని ఆడితే ఇవన్నీ కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇట్లా 10th క్లాస్ కాగానే పక్క ఫోన్ పట్టుకొని ఈ ఫోన్స్ ఈ కాల్స్ మాట్లాడాడు అది తప్ప. అంటే ఇప్పుడు ఆ జనరేషన్ మనది కాదు, మనకు టైం ఉంది. ఇంకా మంచి పొజిషన్లో వచ్చినాక నువ్వు అనుకునే మన దగ్గరికి వస్తాయి. ఇప్పుడు నాకు వద్దు బ్రో నేను తిరుగుతా నేను చేస్తా ఎంజాయ్ చేస్తా అంటే అయిపోయింది, అన్నీ నీ ఎండ్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైనా ఒక స్టెప్ ఎక్కేటట్టు చూడాలి కానీ స్టెప్ డౌన్ కాకుండా చూడొద్దు. మంచిగా చదువుకొని మంచిగా మమ్మీ వాళ్ళని దమ్దమ్ చేయకుండా మమ్మీ వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఫస్ట్ థింగ్ మనల్ని ఎంత కష్టపడి పెంచారో మనకు తెలుసు. లేదు నేను మమ్మీ వాళ్ళని ఇట్లనే టార్చర్ చేస్తా ఇట్లనే చేస్తా అంటే వాళ్ళ కష్టం ఒకసారి అర్థం చేసుకోరు. అంతేగాని మమ్మీ వాళ్ళు నాకు ఇప్పిస్తారు మా మమ్మీ రిచ్ అది కాకుండా మనం కష్టపడి ఉంటే వాళ్ళు ఎంత ఫుల్ హ్యాపీ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇలా కొన్నప్పుడు మా డాడీకి చెప్పిన 1 lakh అయింది అని చెప్తే మా డాడీ ఏమనకుండా సరే నువ్వే కొన్నావు కదా ఏం కాదు అది ఇది అని చెప్పింది. మనం మమ్మీ వాళ్ళని టార్చర్ చేసే మాత్రం వాళ్ళ తర్వాత ఫీల్ అయిపోతారు, అరే మా వాళ్ళు ఇట్లా దమ్దమ్ చేసి ఫోన్ కొన్నాడు అని చెప్పుకోకుండా మనమే కొన్నట్టు ఉండాలి. మీరు ఇట్లా పిల్లలు ఫోన్ వాడకుండా చూసుకోవాలి. స్కూల్స్ అయిపోయినాయి కదా, స్కూల్స్ ఓన్లీ స్టూడెంట్స్కి వాడితే ఒక 2 minutes అట్లా వాడాలి కానీ మొత్తం అడిక్ట్ అయిపోద్ది దానికి. మాది ఇదే ఆఫీస్. ఈ అన్న వాళ్ళు మోటివేషన్ చేస్తారు ఏంగా చేసుకో అది అని చెప్పి మంచిగా ఉంటారు అన్న వాళ్ళు ఫ్రీగా. మాకు లోపల ఇట్లా ఇంకొకటి ఉంటుంది అలా ఇట్లా వేసుకోరు మాట్లాడుకోరని చెప్తారు డిస్టర్బ్ కాకుండా. మాకు ఇక్కడ లైటింగ్ మంచిగా సెటప్ అయిపోయింది. ప్రతి వీడియోస్ ప్రతి అన్నీ ఈయనే ఉంటాయి.